హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గైస్. మన బెంగాలీ లేడీ ఘటన, జూనియర్ డాక్టర్ హత్యని అందరికి తెలిసిందే మనకు. దానికి నిరసిస్తూ ఈరోజు మన ఎల్ఐసి ఎంప్లాయీస్ అందరూ క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఇంకోటి మీకు ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఈ సెప్టెంబర్ 30 కల్లా ఎల్ఐసి పాలసీలన్నీ మాడిఫై అవుతున్నాయి. మీరందరూ దయచేసి వినండి. ఎల్ఐసి అంటేనే ఒక పెద్ద సంస్థ. అటువంటి సంస్థల్లో ఆ ఎల్ఐసి పాలసీలు కొంచెం మాడిఫై అవుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక ఎల్ఐసి పాలసీ ఉండాలి. ఇంటికనే కాదు, ఒక పాలసీ అనే కాదు, మన పిల్లలకి ఇంకా మన పెద్దవాళ్ళకి పెన్షన్ పాలసీలు ఇవన్నీ ఉన్నాయి. దయచేసి మీరు ఎల్ఐసి ఆఫీస్ని సంప్రదించగలరని కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఇది ఒక నా మనవిగా భావించి అందరూ తప్పకుండా ఎల్ఐసి పాలసీ చేసుకోండి. ఆత్మసాక్షి చేయించాలని అందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది మానవ మృగాలు చేసే పని. ఇక ముందు కూడా ఇట్లాంటి మానవ మృగాలు చేయకుండా ఉండాలని, ఆమెకు ఆత్మకు శాంతి చేకూరాలని మనం అందరం కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఎల్ఐసి సెక్రటరీ ప్రెసిడెంట్ అభినందించాం, సెక్రటరీ శివ, వీళ్ళందరూ కూడా దీనికి సంఘీభావంగా అందరం స్టాఫ్ అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి సంఘీభావం తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఆమెకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జరిగిన సంఘటన నిరసిస్తూ ఆమెకు మనశ్శాంతి కలగాలని, ఆమె జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, ఎంత నార్యత్వతే తదా దేవస్య భయాన్ని, ఎక్కడైతే మహిళలను గౌరవించబడతారో దేవతలు కొలువై ఉంటారు అని. ఇలా అలాంటి అఖండమైన భారతదేశంలో ఇలాంటి అపశృతి జరగడం మనకు శోచనీయం. కాబట్టి దీన్ని మనందరం ముక్తకంఠంగా ఖండించాలని ఈ కొవ్వొత్తి ర్యాలీని ఎల్ఐసి ద్వారా మేము సంతాపంగా తెలియజేస్తున్నాము. కాబట్టి దాన్ని మనం ఇంకోసారి కొనుగోలు కాకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు బెంగాలీ ఘటనకు నిరసనగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా సెక్రటరీ మరియు స్టాఫ్ ఏజెంట్లు మిత్రులందరం కలిసి నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో జరిగినాయి, కానీ ఇప్పటికైనా ఇలాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు లేని జీవితము ఎవరిది లేదు. కనీసము రేపు ఇంటి ఆడపడుచులు కంపల్సరీ బయట తిరగాలనే పరిస్థితి భయం వేస్తుంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అని ప్రతి తల్లిదండ్రులు, ప్రతి ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఎంతో ఆందోళన జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు. తనకు ఆత్మశాంతి చేకూరాలంటే అలాంటి మానవ మృగాన్ని ఉరి తీయాలని చెప్పి మేమందరము నిరసన తెలియజేస్తూ ఇలాంటి సంఘటన జరగకూడదని కోరుకుంటున్నాం ఆ భగవంతుని. బెంగాల్ సంఘటన నిరసనగా ఈరోజు మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి కార్యక్రమంలో మన ఎల్ఐసి బ్రాంచ్ మరియు స్టాఫ్ ఏజెంట్ మిత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఒక దురదృష్టకరమైన సంఘటన భారతదేశంలో, ఒక దురదృష్టకరమైన సంఘటన భారతదేశంలో. ఎందుకంటే మనకి ఎన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ మనకు ఇటువంటి జరగడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆఫీస్లో కానీ, ప్రతి ఒక్క టీచర్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా గవర్నమెంట్ ఆఫీస్లో కూడా 50% మహిళలే ఉన్నారు.
అదేవిధంగా వాళ్ళందరికీ రక్షణ కావాలి. భారతదేశంలో మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చట్టాలు కఠినంగా ఉండాలని పోతే ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను.